బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ 14 పండిత పెహల్వానులు. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కెపి కలిదిండి. పండిత పెహల్వానులు. కాశీ పండితుల నగరం. ఈ పవిత్ర నేల మీద పండిత పద్మాలు విరబూయడమే కాదు, పెహల్వానీ పనసపండ్లు కాస్తాయి. ఇక్కడ శారీరక మేధోశక్తుల అద్భుత సంగమం. ఇది పండిత మల్లయోధుల గౌరవప్రద సాంప్రదాయానికి నిలయం. ఈ అసాధారణ వ్యక్తులు కండబలం, బుద్ధిబలాల పరిపూర్ణ సమన్వయాన్ని సజీవం చేశారు. ఆరోగ్య శరీరంలో ఆరోగ్య మనసు అనే భారతీయ ఆదర్శానికి ఈ అక్షర శ్రేష్ఠ మల్లయోధులు సోదాహరణంగా నిలుస్తారు. పండిత్ శివప్రసాద్ మిశ్రా రుద్ర కాశికేయ ప్రముఖ కవి. హిందీ, ఇంగ్లీష్, బంగ్లా, పార్సీ, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం గల మేధావి. బనారస్ సంస్కృతిని నరనరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి. ఆ సంస్కృతిని కలం ద్వారా లోకానికి అందించిన సాహితీ కిరణం. వీరు తన బహతీ గంగా పుస్తకంలో కాశీలోని మహిళా మల్లయోధుల గురించి వర్ణించారు. శ్రీ రుద్రాగారు పాండిత్యంలోనే కాదు, కసరత్తులో కూడా ముందుండేవాడు. శ్రీ రుద్రాగారి సన్నిహిత మిత్రులు శ్రీ బలదేవ్ ప్రసాద్ మిశ్రా. సాహిత్య ప్రక్రియలన్నింటిలో ప్రావీణ్యం గలవారు. ఆయన ప్రముఖ కథకులు. వీరిరువురూ కలిసి అఖాడాకు వెళ్ళేవారు. కసరత్తు, కుస్తీ చేసేవారు. కాశీలో గాలికి నీటికి కుస్తీలో రంగులు రంగరించిన క్షణం అది. కుస్తీ వెన్నెలలో కాశీ పండితులు తడిచిన రోజులవి. పాఠశాలలు తక్కువ ఉండేవి, కుస్తీ మైదానాలు ఎక్కువ ఉండేవి. పెన్నుకి పెహల్వానికి మధ్య పొంతన కుదరదంటారు. మేధస్సు బలమయ్యే చోట శరీరానికి చోటు తక్కువ ఉంటుందని అంటారు. ఇందుకు బనారస్ భిన్నం. కాశీ విద్వాంసుల నగరం, మహాపండితుల పట్టణం, ప్రతిభావంతుల ప్రతిభకు సానబట్టే స్థానం. కాశీ ధర్మశాస్త్రాల పోటీలకే కాదు, మల్లయుద్ధ పోటీలకు ప్రసిద్ధే. పెహల్వానులు మల్లయుద్ధంలో పాల్గొనడం మామూలే, కానీ పండితులు పెహల్వానులతో పోటీ పడటం కాశీ ప్రత్యేకత. అఖాడాతో నా మొదటి పరిచయం మీర్జాపూర్లో జరిగింది. 2010లో నేను ఆ జిల్లా ఎస్పీగా పనిచేశాను. ఐజీ శ్రీ ఆర్ఎన్ సింగ్ గారు ఆ జిల్లావాసి. ఆయన ప్రతి సంవత్సరం కుస్తీ పోటీలు ఘనంగా వారి స్వగ్రామంలో నిర్వహించేవారు. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. పిలక ఉండి గావంచా కట్టుకుని మల్లయుద్ధం చేస్తున్న ఒక పండితుడు నా కళ్లను ఆకర్షించాడు. పండిత పెహల్వానుల నా ఈ వ్యాసానికి బీజం అప్పుడు పడింది. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో వేద విభాగాధ్యక్షుడిగా పండిత ప్రభుదత్త శాస్త్రి ఉండేవారు. ఒకసారి విశ్వవిద్యాలయంలో ఒక కుస్తీ పోటీ జరిగింది. ఆ పోటీలో పాల్గొన్న ఒక యోధుడు, "ఈ నగరంలో నన్ను ఓడించే మగాడు ఎవరైనా ఉన్నారా?" అని పదే పదే రెచ్చగొట్టాడు. అక్కడున్న వాళ్ళెవ్వరూ స్పందించలేదు. కానీ ప్రేక్షకుడిగా నిల్చున్న ప్రభుదత్త శాస్త్రి మైదానంలోకి దిగారు. కండబల మైదానంలో ఎత్తు పై ఎత్తుల మెరుపులతో బుద్ధి నాట్యం చేసింది. ప్రతి పట్టు, ప్రతి విడుపు జీవనరాగమై ప్రకాశించింది. ప్రభుదత్త శాస్త్రి ఆ యోధుణ్ణి చిత్తుగా ఓడించారు. అక్కడున్న ప్రేక్షకులంతా చప్పట్ల వర్షం కురిపించారు. పండిత్ మదన్ మోహన్ మాళవ్య గారు అక్కడకు వచ్చి ప్రభుదత్తను అభినందించారు. పండిత్ మదన్ మోహన్ మాళవ్య గారు కూడా మంచి వ్యాయామశాలి. వీరు సకరకంద వీధిలో బీహారీపురం మఠానికి ఎక్కువగా వెళ్ళేవారు. అక్కడ 2-3 గంటలు వ్యాయామం చేసేవారు, మాలిష్ చేయించుకునేవారు. బాచావు పెహల్వాన్ మాలవ్య గారి మిత్రుడు. మహామహోపాధ్యాయ పండిత్ బేచన్ రామ్ శర్మ ప్రభుత్వ సంస్కృత కళాశాలలో బోధించేవారు. వీరు కళాశాలలో మల్లయుద్ధ స్థలం అంటే అఖాడాను ప్రారంభించారు. తనే స్వయంగా విద్యార్థులకు మల్ల విద్య నేర్పేవారు. ఒకసారి డైరెక్టర్ గారు వచ్చారు. ఆ సమయంలో బేచన్ రామ్ గారు ఒక విద్యార్థికి మల్ల విద్య మర్మాలు చెబుతున్నారట. "కళాశాల సమయంలో ఈ ఆటలేంటి?" అని అడిగారు డైరెక్టర్ గారు. "ఈ శిక్షణ నాకు స్వాభావిక సంతోషాన్నిస్తుంది, విద్యార్థులకు చదువులో సహకరిస్తుంది" అని బదులిచ్చారు బేచన్ రామ్ గారు. డైరెక్టర్ గారు కళాశాల అఖాడాకు మరిన్ని నిధులిచ్చారు. సకూర్ పెహల్వాన్ మంచి మల్లయోధుడు.
ఈయన 1937లో బనారస్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో లక్నోకు ఒక విదేశీ పెహల్వాన్ వచ్చారు. ఆయనపై సకూర్ పెహల్వాన్ అఖాడాలోకి దిగారు. నేనసలు కుస్తీ విడిచిపెట్టాను. ఇప్పుడు ఆ అసెంబ్లీ కుస్తీలో మునిగిపోయాను. కానీ నువ్వు ఇంత రెచ్చగొడుతున్నప్పుడు నేనాగలేకపోయాను. రా అంటూ తలపడ్డారు. విదేశీ పెహల్వాన్ను ఓడించారు. బుద్ధి భుజం కలిసి పోరాడటం వీణుల విందు చేసింది. ఉత్తరప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారు మంచి పెహల్వాన్. ఆయన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు చాలా కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. పండిత్ దేవదత్త మిశ్రా సంస్కృతంలో మహావిద్వాంసులు. అంతేకాదు ఈయన గొప్ప మల్లయోధులు కూడా. వీరు సంస్కృత విద్యార్థులను వ్యాయామం చేయమని ప్రోత్సహించేవారు. వీరు త్రిపుర భైరవి వీధిలో అఖాడా స్థాపించారు. కాశీలో అఖాడాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? దీన్ని ఎవరు ప్రారంభించారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదు. 400 సంవత్సరాల క్రితం గోస్వామి తులసీదాస్ తులసీఘాట్ వద్ద అఖాడా స్థాపించారు. గోస్వామి తులసీదాస్ అంతటి మహాపండితుడు సైతం పెహల్వానీ చేశారు. ధార్మిక మనసుకు స్వస్థ శరీరం కావాలి. హనుమంతుడి పట్ల భక్తే సరిపోదు, హనుమంతుడిలా శరీర దారుఢ్యం కూడా ఉండాలి అంటారు తులసీదాస్. గోస్వామి తులసీదాస్ 12 హనుమంతుడి విగ్రహాలు స్థాపించారు. వీటిలో సంకటమోచన మందిరం ముఖ్యమైనది. వాటికి దగ్గరలో అఖాడాలు స్థాపించారు. శరీర దారుఢ్య అవసరం గురించి దోహావళిలో ఇలా రాస్తారు: గోండ్ గంవార్ నృపాల్ మహి యమన్ మహామహిపాల్ సామ్ న ధామ్ న భేద్ ఖలి కేవల్ దండ్ కరాల్. మహ్మదీయుల పాలనాకాలం. దేవాలయాల విధ్వంసం విచ్చలవిడిగా జరుగుతోంది. ధర్మరక్షణ చేయాలి. యమనుల అంటే విదేశీయుల దమనం సాగుతోంది. వాళ్లను ఎదుర్కొనే గోండ్ అంటే ఆటవిక జాతి, గంవార్ పోకిరి, నృపాల్ రాజులు, వీళ్లందరినీ కలిసి రమ్మని పిలుస్తారు తులసీదాస్. సామదాన భేద దండోపాయాలు కాదు, యుద్ధం ఒక్కటే మార్గం అంటారు. మల్లయోధులు కమ్మని వీరిని అఖాడాకు ఆహ్వానిస్తారు. తులసీఘాట్ వద్ద ఉన్న తులసీ అఖాడాకు నేను వెళ్ళాను. నాతో పాటు కాశీ టూరిస్ట్ గైడ్ శ్రీ ఉమాశంకర్ గుప్తా గారు వచ్చారు. ఈ అఖాడాలో కొందరు యువకులు కసరత్తు చేస్తున్నారు. 2 కుస్తీ పడుతున్నారు. నాగపంచమి రోజు ఈ అఖాడాలో భవ్య కుస్తీ పోటీ జరుగుతుంది. ఈ సాంప్రదాయం 4 శతాబ్దాలకు పైగా నిరంతరాయంగా కొనసాగుతోంది. గోస్వామి ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేసేవారు. ఆయన కుస్తీ కూడా చేసేవారట అన్నారు ఉమాశంకర్ గుప్తా. ఈ అఖాడాను తులసీ అఖాడా, స్వామినాథ అఖాడా అని పిలుస్తారు. ఈ అఖాడా సంకటమోచన మందిర మహంత్ తులసీరామ్ గారి నేతృత్వంలో జనాదరణ పొందింది. మహంత స్వామినాథ్ దీనిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఉమాశంకర్ గారు దగ్గరలో ఉన్న 90 ఏళ్ల శివ పెహల్వాన్ దగ్గరకు నన్ను తీసుకెళ్లారు. తులసీ అఖాడా పేరు స్వామినాథ అఖాడాగా ఎలా మారింది అని నేను అడిగాను. భయ్యా, మహంత్ స్వామినాథులా కుస్తీ పట్టే మొనగాళ్లు చుట్టుపక్కల 10 జిల్లాల్లో లేరు. అతని ఛాతీ, భుజాలు, దూకుడు, వాహ్, ఏం చెప్పాలి, ఉత్సాహంతో అన్నారు శివ పెహల్వాన్. ఒకసారి బనారసులో ఒక పెద్ద కుస్తీ పోటీ జరిగింది. అది మహంత్ స్వామినాథ్, రామమూర్తి పెహల్వాన్ల మధ్య. అప్పట్లో రామ్మూర్తి పెహల్వాన్ పేరు దేశమంతా మోతమూగేది. ఆయనతో తలపడే దమ్ము ఎవరికీ లేదు. కాశీ గౌరవం కోసం మహంత్ స్వామినాథ్ సిద్ధమయ్యారు. బనారస్ అంతా పెద్ద చర్చ. స్వామినాథ్ తండ్రి తులసీరామ్ గారు తలపట్టుకున్నారు. స్వామినాథ్ అభ్యాసం బాగా చేశారు. సంకటమోచన మందిరంలో ఒంటి కాలిపై నిల్చొని హనుమంతుని ప్రార్థించారు. బనారస్ అంతా అఖాడా వద్దకు చేరింది. పోటీ మొదలయింది. 2 శక్తి ప్రదర్శన చేశారు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు మల్ల యుద్ధం జరుగుతోంది. మహంత్ దోబియా పాట్ కిటుకు ప్రయోగించారు. దానితో రామ్మూర్తి చిత్తైపోయాడు. మహంత్ గెలిచాడు. మెదడు గెలిచింది. కండబలాన్ని బుద్ధిపలం నడిపించింది. తెలివిని తనువుని 2 రెట్లు చేసి మల్లయుద్ధపు బండిని పరిగెత్తించారు మహాంత్. ప్రత్యర్థిని మట్టి కరిపించారు. బనారస్ వీధుల్లో సంబరాలు. స్వామినాథ్ గారికి పూలమాలలు, ఊరేగింపు. తులసీరామ్ గారు కొడుకును గెలిపించినందుకు హనుమంతుడి ముందు ఆనంద బాష్పాలు రాల్చారు. అప్పటి నుండి తులసీ అఖాడా స్వామినాథ్ అఖాడాగా పిలువబడుతోంది. భావోద్వేగంతో చెప్పారు శివ పెహల్వాన్. శాస్త్రాల్లోనే కాదు,
కుస్తీలో కూడా కాశీదే గెలుపు. స్వామినాథ్కు 2 కుమారులు. వారు అఖాడాకు వచ్చేవారు. కుస్తీ నేర్చుకున్నారు. చిన్న కొడుకు బాంకేరామ్ యోగ విద్యలో, పెద్ద కొడుకు అమర్నాథ్ కుస్తీ పోటీల్లో ప్రావీణ్యం సంపాదించారు. టౌన్ హాల్లో జరిగిన కుస్తీ పోటీల్లో ప్రసిద్ధ పంజాబీ పెహల్వాన్ను ఓడించారు. ఆయన ఆగకుండా 2000 గుంజీలు తీసేవారట. తులసి అఖాడా నుండి చాలామంది పెహల్వానులు తయారయ్యారు. ఉమానాథ్ పాండే, పరమహంస్, శంకర్ గురు, భగవాన్ దాస్, బబువా సింగ్ వంటి అనేక మందికి ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది. ఇక్కడ ధోబియా పాట్, టాంక్, చౌముఖ కాళాజంగ్, మచ్చీ గోతా, సాద్, కాళాజంగ్, నేవాజ్ బంద్, మోతీచూర్ వంటి కిటుకులు నేర్పుతారు. ఇదే ఈ అఖాడా ప్రత్యేకత. ఆధునిక సౌకర్యాలు, మంచి శిక్షకులు లేని కారణంగా ఈ అఖాడా జాతీయ స్థాయిని అందుకోలేకపోయింది. సుమారు 250 సంవత్సరాల క్రితం కాశీలో 4 అఖాడాలు ఉండేవి. సంతారాం, నాగానాథ్, అదీనాసింగ్, బాంగడ్ భిక్షుక్ అఖాడాలు. సంతారాం, నాగానాథ్ అఖాడాలు మణికర్ణికా ఘాట్లో ఉన్నాయి. బాంగాడ్ భిక్షుక్ అఖాడా బైతరిణి వద్ద ఉంది. బాంగాడ్ భిక్షుక్ శస్త్ర నైపుణ్యం, కుస్తీ నైపుణ్యం అందరికీ తెలిసిందే. సంతారాం శిష్యుడు భక్తావరగిరి. వీరు దుద్దీ మహారాజుకు కుంభక ప్రాణాయామ యుద్ధం నేర్పారు. వీరు గులాం పెహల్వానులతో 11 రోజులు కుస్తీ పట్టారట. శ్రీ సంతారాం గొప్ప వేద పండితులు. ఆయన మణికర్ణికా ఘాటు వద్ద అఖాడా స్థాపించారు. అతనికి బోధకాలు ఉండేది. ఒక కుష్ఠురోగి సాధువు అతనికి కాలభైరవ విగ్రహాన్ని ఇచ్చాడు. దానికి పూజ చేయడంతో అతనికి కాలు నయమైంది. ఇప్పటికీ ఈ విగ్రహం ఈ అఖాడాలో ఉంది. మణికర్ణికా ఘాట్లోనే నాగానాథ అఖాడా కూడా ఉంది. ఈ అఖాడాను 1642లో నిర్మించారు. పండిత్ రాజారాం శాస్త్రి గారు పాణిని వ్యాకరణంలో అద్భుత విద్వాంసులు. వీరు ధర్మ తర్కశాస్త్రాల్లో కూడా ప్రవీణులు. వీరు శాస్త్రాల్లో డిబేట్ కోసం నేపాల్ వెళ్లారు. నేపాల్లో ఎవరెన్నిసార్లు డ్రమ్ కొడితే అన్ని శాస్త్రాల్లో పోటీ చేయాలనే నియమం ఉంది. రాజారాం శాస్త్రి గారు ఆగకుండా డ్రమ్ కొడుతూనే ఉన్నారట. నేపాల్ రాజుగారు అతన్ని పిలిపించారట. మీరు డ్రమ్ కొడుతూనే ఉన్నారు, మీకు నియమం అర్థం కాలేదా అని అడిగారు. మహారాజా, నేను ఎన్ని శాస్త్రాల్లోనైనా పోటీ పడగలను అన్నారట. పోటీ మొదలైంది. చాలా రోజుల పాటు శాస్త్రాల్లో పోటీ జరిగింది. ఆ పోటీలో ఆయన అక్కడున్న విద్వాంసులను ఓడించారు. శాస్త్రాలలో ఆయన ముందు ఎవరూ నిలబడలేకపోయారు. ధర్మ, నీతి, న్యాయశాస్త్రాలలో ఆయన దిట్ట. వేదాంగ పారాయణులు. ఆయనను ఓడించాలి. శాస్త్రాలో అందరూ చేతులెత్తేశారు. ఇంతలో మల్లయోధుడు రంగంలోకి దిగాడు. నేను మల్లయుద్ధానికి సిద్ధమే అన్నారట రాజారాం శాస్త్రి. అఖాడాలో మల్లయుద్ధం జరిగింది. ఆ మల్లయుద్ధంలో పెహల్వానును ఆయన మట్టి కరిపించారట. గెలుపుకు వ్యూహం కావాలి, వ్యూహానికి మెదడు కావాలి. ఆ మెదడు పదునైనదై ఉండాలి. అది రాజారాం శాస్త్రి గారి ఆస్తి. శాస్త్రిగారి వ్యూహం ముందు పెహల్వాను కండలు చేతులెత్తేశాయి. ప్రతి పట్టు యోధుడి తెలివికి పరీక్షే. మైదానంలో యుద్ధం మానసిక యుద్ధం కూడా. అస్త్రశస్త్రాలే కాదు, ఆలోచన కూడా ఉండాలి. 1815లో మహాదేవ తివారీ రామ్కుండ్ అఖాడాను నిర్మించారు. వీరి శిష్యులు శ్రీ సూర్యప్రసాద్ పండా. ఆయన వేరే అఖాడా స్థాపించారు. కోన్భట్ మల్లయుద్ధం దేశంలోనే ప్రసిద్ధి. ఈయన బీబీ హతియాలో అఖాడాను స్థాపించారు. పీష్వా బాజీరావు 2వ కాలం నుండి ఈ అఖాడా నడుస్తుంది. బస్పాటక్ వద్ద పండా అఖాడా ఉంది. స్వర్గీయ సూర్యప్రసాద్ పండా తన సొంత డబ్బులతో దీన్ని స్థాపించారు. పానీ పాండే అఖాడా హనుమాన్ గుడి వద్ద ఉంది. దీని నుండి రామనారాయణ కపూర్, అనంతరాం భార్గవ్ మల్లయుద్ధంలో పేరు తెచ్చుకున్నారు. కలకత్తా వీరుడు నారాయణదాసు భట్టాచార్య 1885లో కాశీ వచ్చారు. వీరు బంగాలీ టోలాలో అఖాడా స్థాపించారు. దీని నుండి చాలామంది పెహల్వానులు తయారయ్యారు. పెహల్వాను అనేసరికి కండలు తిరిగిన మొనగాడు గుర్తొస్తాడు. కసరత్తులు, పౌష్టికాహారం, నిద్ర తప్పనిసరి. కాశీ అఖాడా మెదడు, దేహాల అద్భుత సంగమం. ఇక్కడ బుద్ధి, కండబలాల సహవాసం ప్రకాశిస్తుంది. పండితుల బుద్ధి జీవనది లాంటిది. ఎత్తు పల్లాల్లో ఎలా ప్రవహించాలో దానికి తెలుసు.
అవరోధాలనెలా అధిగమించాలో దానికెరుక. పండిత పెహల్వానుల సూక్ష్మ దృష్టి నక్షత్ర కాంతిలా ప్రకాశిస్తుంది. జీవిత అఖాడాకు బుద్ధి, బలం రెండు కళ్ళని నిరూపిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కాశీలో ఉన్న చాలా అఖాడాలను పోలీసులు మూసివేశారు. స్వాతంత్ర్యానంతరం ప్రజలు ధనార్జనకు ప్రాధాన్యత ఇవ్వసాగారు. అఖాడాల స్థానంలో వ్యాయామశాలలు వచ్చాయి. వాటి స్థానంలో జిమ్లు వచ్చాయి. ఇప్పటికీ అక్కడక్కడ అఖాడాలు కనిపిస్తాయి. అప్పుడప్పుడు కుస్తీ పోటీలు జరుగుతాయి. కానీ పండిత పెహల్వానులు మాత్రం చరిత్రగా మిగిలిపోయారు. బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.